నేటి ప్రపంచంలో ప్రాసెస్ చేసిన ఆహారాలు, కాలుష్యం, రోజువారీ గృహోపకరణాల నుంచి వెలువడుతున్న విష పదార్థాలు తీవ్ర అనారోగ్యాలను తెచ్చిపెడుతున్నాయి. కావున శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను తొలగించడం, ముఖ్యమైన అవయవ పనితీరును మెరుగుపరచడం, మొత్తం శ్రేయస్సును పునరుద్ధరించడం చాలా ముఖ్యం. అందుకు యాంటీ ఆక్సిడెంట్లు, హైడ్రేషన్, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం అత్యంత ఆవశ్యకం. ఇది జీవశక్తి, సరైన ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మీ శరీరాన్ని సహజంగా నిర్విషీకరణ చేయడంలో సహాయపడే 5 శక్తివంతమైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మకాయ. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన నిమ్మకాయలు కాలేయంలో ఎంజైమ్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి, నిర్విషీకరణ ప్రక్రియలో సహాయపడతాయి. ఒక వెచ్చని గ్లాసు నీరు, నిమ్మకాయతో మీ రోజును ప్రారంభించడం వల్ల హైడ్రేటెడ్ గా ఉండడమే కాకుండా మీ జీవక్రియను మెరుగుపరచవచ్చు. ఇది జీర్ణ వ్యవస్థను సైతం శుభ్రపరుస్తుంది. బెర్రీలు. బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్ వంటి బెర్రీలు రుచికరమైనవి మాత్రమే కాకుండా శక్తివంతమైన డిటాక్సిఫైయర్లు కూడా. యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొంటాయి, శరీరం సహజ నిర్విషీకరణ ప్రక్రియలకు దోహదం చేస్తాయి. రుచికరమైన నిర్విషీకరణ ట్రీట్ కోసం మీ అల్పాహారం లేదా స్నాక్స్ లో కొన్ని బెర్రీలను చేర్చుకోవడం చాలా ముఖ్యం. క్రూసిఫరస్ కూరగాయలు. బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలు క్రూసిఫరస్ కుటుంబానికి చెందినవి. ఇవి మొత్తం శరీర నిర్విషీకరణను ప్రోత్సహించడంలో అవసరమవుతాయి. దుంపలు. దుంపల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. బీటాలైన్లు కాలేయం నిర్విషీకరణ పనితీరుకు మద్దతు ఇచ్చే సమ్మేళనాలు ఇందులో ఉంటాయి. ఈ సమ్మేళనాలు విషాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి, వాటిని నీటిలో కరిగేలా చేస్తాయి. అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఇది ప్రసరణ, చెమటను మెరుగుపరచడం ద్వారా నిర్విషీకరణ ప్రక్రియను ప్రేరేపిస్తుంది. శరీరం, చర్మం ద్వారా విషాన్ని బయటకు పంపడంలోనూ ఇది సహాయపడుతుంది.